ఆదాబ్. హైదరాబాద్ షాన్ మే నవాజిష్. ప్రపంచ చారిత్రక విశేషాల నగరంగా పేరొందిన హైదరాబాద్లో వందల ఏళ్ల చరిత్రకు ఎన్నో ఆనవాళ్లు. అలాంటి వాటిల్లో శతాధిక వసంతాల క్రైస్తవ ఆలయాలు ఉన్నాయి. శతాబ్దాలుగా హిందూ ముస్లిం రాజుల పాలనలో ఉన్న హైదరాబాద్లో వందల ఏళ్ల క్రితమే క్రిస్టియానిటీ ఉండటం, అద్భుత రీతిలో మలిచిన క్రైస్తవ ఆలయాలు, వాటి అనుబంధంగా ఏర్పాటైన విద్యా సంస్థలు, వైద్య సంస్థలు ప్రాచుర్యం పొందడం అతి సాధారణమైన అసాధారణ విషయం. అలాంటి శతాధిక వసంతాల ఓ క్రైస్తవ ఆలయమే తిరుమలగిరిలోని ఆల్ సెయింట్ చర్చ్, హైదరాబాద్ షాన్. తిరుమలగిరి అంటే కంటోన్మెంట్ ఏరియా. ఇక్కడంతా మిలిటరీ ఆఫీసర్లే కనపడతారు. సికింద్రాబాద్ ఏర్పడ్డదే బ్రిటిష్ సైన్యం కోసం. గా తర్వాత బ్రిటిష్ పాలన పోయి దేశానికి స్వాతంత్రం వచ్చినాక గిడికి మిలిటరీ వాళ్ళు వచ్చిండ్రు. 1800 సంవత్సరాల కాలం హైదరాబాదులున్న బ్రిటిష్ సైన్యం కోసం కట్టించిన చర్చ్ గీ తిరుమలగిరి చర్చ్. గీ దీన్ని గప్పట్లనే గోతిక్ ఆర్కిటెక్చర్లా అందంగా కట్టిండ్రు. మిలిటరీ నివాసాల మధ్యలా మస్తు ప్రశాంతంగా కనపడుతుంది గీ చర్చ్. మస్తు బండ్లు అటూ ఇటూ తిరుగుతున్నా కూడా గిడ మస్తు సోంసాముంటది. మిలిటరీ ఏరియాని కావచ్చు, గీడనే ఓ దిక్కు ఎర్ర రంగులా మస్తు అందంగా కనపడుతుంది గీ చర్చ్. ముందు దిక్కు నుంచి దీన్ని చూస్తే మామూలుగానే కనపడుతుంది. కొంచెం పక్కలకు పోయి చూస్తే ఆశ్చర్యంతోని నోరు తెరుచుకుంటది. గంత అందంగా ఉంటది దీని కట్టుడు. ఆల్ సెయింట్స్ చర్చ్ను 1860లో కట్టారు. బ్రిటిష్ కంటోన్మెంట్ ఏరియాలో కట్టిన మొట్టమొదటి శాశ్వత నిర్మాణం ఆల్ సెయింట్స్ చర్చ్. బ్రిటిష్ సైనికుల నివాస స్థలాలుగా ఉన్న ఈ ప్రాంతంలో ఈ చర్చే మొట్టమొదటి పక్కా నిర్మాణం. ఇప్పుడంటే గీ ఏరియా మొత్తం జనాభా పెరిగిపోయి చర్చ్ కనపడక ఎత్తుకోవాల్సి వస్తుంది గాని గప్పట్ల మస్తు దూరం నుంచే ఈ చర్చ్ గోపురాలు కనపడేటియట. గిది చూసి తిరుమలగిరికి వచ్చినమని గుర్తుపట్టేటోళ్ళట. కాని ఇప్పుడు పెరిగిపోయిన జనాభాతోని గీ చర్చ్ను చూడాలంటే దగ్గరికి పోతే గాని కనపడతలేదు. గీ చర్చ్ మెదక్ డయాసిస్ కిందికి వస్తది. మెదక్ చర్చిలున్నట్టుగానే గీ చర్చిలో కూడా రంగుటద్దాల మీద మేరీమాత, యేసుక్రీస్తు బొమ్మలు మస్తు అందంగా కనపడతాయి. ఇవి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. మామూలుగా అయితే చర్చిలు ముందు దిక్కు మినార్లతోని లేదంటే పెద్ద ఎత్తైన ఓపెనింగ్లతోని అందంగా కనపడతాయి. కానీ గీ చర్చ్ ముందు దిక్కు సింపుల్గుండి పైనంతా మస్తు అందంగా చిన్న చిన్న మినార్లతోని కనపడుతుంది. సికింద్రాబాద్లోని తిరుమలగిరి ఏరియాలో ఉన్న ఈ చర్చ్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా పరిధిలో ఉంటుంది. ఈ చర్చ్ను గోతిక్ ఆర్కిటెక్చర్లో కట్టారు. గోతిక్ ఆర్కిటెక్చర్కు అత్యున్నత రూపం ఈ చర్చ్లో కనబడుతుంది. గోతిక్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటిది? 100 ఏళ్ల కంటే ముందు హైదరాబాదులున్న చర్చులల్లా ఎక్కువ శాతం గీ ఆర్కిటెక్చర్లనే కనపడతాయి. మరి గీ దీని స్పెషాలిటీ ఏంది? గోతిక్ ఆర్కిటెక్చర్ అంటే ఎట్లుంటది? గీ ఆర్కిటెక్చర్ అసలు ఎక్కడ్నుంచి ఇక్కడికొచ్చింది? ఈ చర్చిలా మధ్యయుగాల కాలంలా ఫ్రాన్స్, రోమ్లలా బాగా ప్రాచుర్యం పొందిన గోతిక్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కనపడుతుంది. మొదట్లా ఒక్క యూరప్లనే ఈ ఆర్కిటెక్చర్ ఉండేది. గా తర్వాత 12వ శతాబ్దంలా ఫ్రాన్స్లో షురు అయింది. గప్పటి నుంచి 16వ శతాబ్దం దాకా ఒక్క ఊపింది. గదెట్లుంటదో తెలుసుకోవాలంటే గీ చర్చిని మొత్తం పరీక్ష వట్టి చూడాలే. ఇగో గీడ కనపడతానే చూడుండ్రి, సూదుల్లాంటి ఆర్చ్, ఆకాశంలో ఉన్నట్టున్న కిటికీలు. లోపల దిక్కు చూస్తే ఇగో గిట్లా కనపడతానే చూడుండ్రి, మనిషి పక్కబొక్కల లెక్క ఉన్న రిబ్డ్ వ్యాలెట్ లాంటి నిర్మాణాలు. ఇవన్నీ తప్పనిసరిగా ఉండాలి. బయట నుంచి చూస్తే ఆకాశంలకు దూసుకుపోతున్నట్టున్న నిర్మాణం, దానిమీద సన్నగా పొడువుగుండే మినార్లు. గిట్లా కట్టే నిర్మాణాల్ని గోతిక్ స్టైల్ అంటారు. గొప్ప గొప్ప కెథడ్రాల్సు, చర్చులు, క్యాజిల్సు, ప్యాలెస్లు, టౌన్ హాల్లు గిట్లా ముఖ్యమైనవన్నీ గీ ఆర్కిటెక్చర్తోనే కట్టేటోళ్ళట. హైదరాబాద్లో కూడా గా కాలంలో కట్టిన చర్చులు ఎక్కువ శాతం ఈ ఆర్కిటెక్చర్ స్టైల్లోనే కనపడతాయి. గోతిక్ ఆర్కిటెక్చర్లో కట్టిన పెద్ద చర్చులు, భవనాలే కాదు, చిన్న చిన్న కేథడ్రాల్స్ కూడా ఎంతో అందంగా, హుందాగా ఉంటాయి. ఈ ఆర్కిటెక్చర్ ప్రాముఖ్యతే అది. పెద్దగా అలంకారాలు లేకపోయినా నిర్మాణ కౌశలం, పటుత్వం వల్లే ప్రత్యేకంగా కనిపిస్తుంది, ఆశ్చర్యపరుస్తుంది. గా తర్వాత 19వ శతాబ్దంలా గోతిక్ ఆర్కిటెక్చర్ మళ్ళా పాపులర్ అయింది. చెప్పాలంటే బిల్డింగులు, చర్చులు, యూనివర్సిటీలు ఇగో గీ ఆర్కిటెక్చర్లనే ఎక్కువ కట్టేటోళ్ళు. గట్లా బ్రిటిష్ సైన్యం ఉండే ప్రాంతాలలో కట్టిన చర్చులన్నీ ఈ ఆర్కిటెక్చర్లనే కట్టిండ్రు. ఇక గీ తిరుమలగిరి చర్చ్ నిజానికి గ్యారిసన్ చర్చ్. దీన్ని ఆర్మీలుండే మతాధికారుల కోసమే కట్టిండ్రు. కానీ గా తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చినాక
1947లా ఈ చర్చ్ను చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాకి ఇచ్చేసిండ్రు. ఇప్పుడు ఈ చర్చ్ ఇంగ్లీష్ మాట్లాడేటోళ్లకు తమిళ్ ఆంగ్లికన్స్ కు మాత్రమే పనిచేస్తుంది. ఆంగ్లికనిజంని ఫాలో అయ్యేటోళ్లు ఆంగ్లికన్స్. ఆంగ్లికనిజం అంటే కిరస్తానీలా ఓ సంప్రదాయం. ఇది చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ కు అనుబంధంగా ఉంటది. ఎందుకంటే చారిత్రాత్మకంగా వచ్చే నమ్మకాలు, విశ్వాసాలు, చర్చ్ స్ట్రక్చర్స్ గిట్లా కొన్ని బిలీఫ్స్ ఉంటాయన్నట్లు. గట్ల నమ్మే తమిళ్ ఆంగ్లికన్స్ గీ చర్చ్కు వస్తారన్నట్లు. ఈ చర్చ్ కింద 250 కుటుంబాలున్నాయి. వీరిలో చాలా మంది ఇంగ్లీష్ మాట్లాడేవాళ్లే. తరువాతి స్థానం తమిళ్ మాట్లాడేవాళ్లది. కొన్ని తెలుగు మాట్లాడే కుటుంబాలు కూడా ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఇంగ్లీష్ స్పీకింగ్, తమిళ్ స్పీకింగ్ వాళ్లే ఎక్కువ. ఈ చర్చ్ సర్వీసులు కూడా ఇంగ్లీష్లా తమిళంలోనే జరుగుతాయి. నెలలా వచ్చే మొదటి 3, ఒకవేళ వస్తే 5 ఆదివారాలు ఇంగ్లీషు సర్వీసులు ఉంటాయి. ఇక 2, 4 ఆదివారాలు తమిళ్ సర్వీసులే ఉంటాయి. అంటే ఆల్టర్నేట్ సండేలు అన్నట్టు. అయితే తమిళ్ సర్వీసులున్న ఆదివారాలల్లా సాయంత్రం 7 గంటలకు మాత్రం ఇంగ్లీషు సర్వీస్ కూడా ఉంటది. అన్ని ముఖ్యమైన పండగలల్లా సర్వీసులన్నీ ఇంగ్లీష్లోనే జరుగుతాయి. క్రిస్మస్ రోజు అంటే డిసెంబర్ 24 రాత్రిపూట ఇంగ్లీష్ సర్వీస్ ఉంటది. డిసెంబర్ 25 నాడు పొద్దుగాల 8 గంటల 30 నిమిషాలకు ఇంగ్లీష్ సర్వీసే ఉంటది. డిసెంబర్ 31 నాడు ఇయర్ ఎండింగ్ సర్వీస్ రాత్రి 11 గంటలకు, జనవరి 1 నాడు పొద్దుగాల ఉండే సర్వీస్ కూడా ఇంగ్లీషుల్నే ఉంటది. And we have Tamil speaking people also. The same time few families are there speaking Telugu, but our main services are both Tamil and English. And first Sunday, third Sunday, and whenever fifth Sunday comes, we have English service. Second Sunday, fourth Sunday, we have Tamil service. Whenever we have Tamil service, at that time 7 o'clock English service. Then all festivals we have English service. ఈ చర్చ్ స్పెషాలిటీ ఏందంటే గిడికి క్రిస్టియన్లతో పాటు హిందూ, ముస్లింలు కూడా వస్తారు. ప్రార్థనలు చేసి ప్రశాంతంగా ఉండిపోతారు. ఇక గీడ ప్రతి ఆదివారం సండే స్కూల్ జరుగుతుంది. సండే స్కూల్ అంటే చిన్నపిల్లల కోసం. ఈడ వీళ్లకు బైబిల్ నేర్పిస్తారు, డిసిప్లిన్ నేర్పిస్తారు, చర్చ్లో ఎట్లుండాలే, మర్యాదలేంటి అనేటి చెప్తారు. ఇక గివిడితో పాటు యూత్ ఫెలోషిప్, విమెన్ ఫెలోషిప్, మెన్ ఫెలోషిప్లు కూడా ప్రతి ఆదివారం జరుగుతాయి. ఇక ప్రతి శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటది. చారిత్రక ప్రాధాన్యము, నిర్మాణ ప్రాధాన్యము ఉన్న ఈ చర్చ్కు మరో ప్రత్యేకత ఉంది. స్వయంగా క్వీన్ ఎలిజబెత్ సందర్శించిన చర్చ్గా ప్రత్యేకతను సంతరించుకుంది. లండన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II గీ చర్చ్కొచ్చిందట. 1983లా ఆమె గీ చర్చ్కొచ్చిందట. దీంతో పాటు బొల్లారంలున్న హోలీ ట్రినిటీ చర్చ్ కూడా పోయిందట. ఆ టైంలా ఆమె ఇక్కన్నే 36 పెండ్లి రోజు జరుపుకుందట. ఇక గీ చర్చిలా కిటికీలల్లా కనపడే రంగుటద్దాలు 1884 నాటి అట. గివిట్ని ఎడ్వర్డ్ డాసన్ యాదెల పెట్టించిండ్రట. గిన లెఫ్టినెంట్ గా పనిచేసిండట. ఇక గీ చర్చ్ గోడల మీద అప్పట్లా సికింద్రాబాద్లో పనిచేసిన బ్రిటిష్ ఆఫీసర్ల జ్ఞాపకార్థం పెట్టిన బోర్డులు కనపడతాయి. గీ చర్చిలో కనపడే వస్తువులన్నీ 100 ఏళ్ల చరిత్రున్నయే. గీ చర్చ్కు ఇంటాక్ హెరిటేజ్ అవార్డు కూడా వచ్చింది. Usually people will come both the services because of the festival. They will come and they are so happy to attend because the church is very big, very beautiful, and so many people are started coming here, especially the festival services. Even Hindus, Muslims, such people also will come and worship here. కంటోన్మెంట్ ఏరియా కాబట్టి, నిషేధిత ప్రదేశం కాబట్టి ఎలాంటి అపాయమూ దీని దరిదాపుల్లోకి చేరకుండా ఈ చారిత్రక నిర్మాణం ఇప్పటికీ తన ప్రభావాన్ని కోల్పోకుండా హుందాగా నిలబడింది. చర్చ్ గేటు ముందు నిలబడి చూస్తే ప్రశాంతంగున్న ఆకాశంలకు రెక్కలు కట్టుకుని దూసుకుపోతున్నట్టున్న సూది మొనలెక్కున్న మినార్లు, గవిటి మీద డిజైన్లతోని అందంగా కనపడుతుంది. ఇక ఈ చర్చ్ను పక్కల నుండి చూస్తే ఒకదాని పక్కల ఇంకోటి, ముందు నుండి వెనకదాంకా మస్తు చిన్న పెద్ద నిర్మాణాలు సోల్పూత సైనికుల లెక్క నిలబడి కనపడతాయి. చర్చు ముందు దిక్కు 3 భాగాలుంటాయి. మెయిన్ ఓపెనింగ్ పెద్ద ఆర్చ్ లెక్కున్న ద్వారం లెక్కుంటది. ఈ ఆర్చ్ కూడా సింపుల్ గా డిజైన్ చేసి 4-5 వరుసలల్లా కర్వ్ చేసిండ్రు. ఈ ఆర్చ్ మధ్యలా చిన్న మొగ్గలాంటి డిజైన్.
ఇక తలుపు చుట్టూ మొత్తం ప్లెయిన్ వదిలిపెట్టి మధ్యలా 4 రెక్కలున్న పువ్వు లాంటి వెంటిలేటర్. గిదిని కూడా 4-5 వరుసలల్లా లోపలికుండేటట్టు మస్తు స్టకో వర్క్ చేసిండ్రు. మధ్యలా రంగు అద్దాలతోని వెలుగు మాత్రమే లోపటికొచ్చేటట్టు మస్తు డిజైన్ చేసిండ్రు. దీనిమీద కోసుగుండి 2 దిక్కులా మినార్లు, మధ్యల శిల్వ గుర్తు, మినార్లను కలుపుకుంటా మధ్యల సింపుల్ కాంపౌండ్ వాల్ లాంటి నిర్మాణాలు. మెయిన్ దర్వాజాకు 2 దిక్కులా 2 చిన్న దర్వాజాలు. గివి కూడా మెయిన్ దర్వాజా ఉన్నట్టుగానే ఉంటాయి, కానీ సైజుల చిన్నగుంటాయి. గీ మూడింటిని సపరేట్ చేసుకుంటా మధ్యలా చతురస్రాకారపు పిల్లర్లు. వీటి మీద కింది నుంచి మీద్దాకా సింపుల్ ఆర్చు లెక్క డిజైన్ కనపడుతుంది. 3 భాగాలుగా 2 అంతస్తులుగా కనిపించే ఈ చర్చ్ మధ్య భాగంలో కూడా త్రికోణాకారంలో పాయింటెడ్ ఆర్చ్ లాగే ఉంటుంది. కానీ బయట వైపు నుండి చూస్తే ఈ డిఫరెన్స్ కనిపించదు. గీ మినార్లను ఒక్కసారి చూస్తే చర్చ్ మీద నలు చతురస్రాకారంగున్న గీ మినార్లు, గివిటి మీద త్రికోణాకారంలా పాయింటెడ్ లెక్కున్న కోసు మినార్లు. గివిటి మూలలల్లా అందమైన స్టకో వర్క్, మినార్ల చివర్లా మొగ్గల్లాంటి డిజైన్, దీనిమీద మళ్ళా పాయింటెడ్ లెక్కున్న టిప్. గివిటి మధ్యలా కోట గోడల మీదుండేటట్టు డబ్బాల్లాంటి రైలింగ్. ఇక కింది సైడ్ కూడా ప్లెయిన్ వదిలిపెట్టకుండా ఆర్చుల్ని కట్టిండ్రు. గివిట్లల్లా కొన్ని ఓపెన్ లేకుండా గోడలకు మెర్జ్ అయినట్టు కనపడతాయి. ఇంకొన్ని తలుపుల లెక్క, మళ్ళా కిటికీల లెక్క కూడా డిజైన్ చేసిండ్రు. గీ ఆర్చుల మధ్యలా డిఫరెంట్ గా డిజైన్ చేసిన పిల్లర్లుంటాయి. గట్లా ఈ చర్చ్ మొత్తం సూన్నీకి మస్తు ఖూబ్సూరత్గా ఉంటది. 2వ అంతస్తుల మొత్తం వెంటిలేటర్లే కనపడతాయి. ఇక చర్చ్ ముందు భాగంలా ఇగో గీడ కనపడుతుంది చూసిండ్రా, బాప్టిస్ట్ పాండ్. గిదీన్ని కూడా చర్చ్ కట్టినప్పుడే కట్టినరట. చర్చ్ వెనుక దిక్కు డిజైన్ కొంచెం డిఫరెంట్ గా కనపడుతుంది. చర్చ్ను వెనుకకు ఎక్స్టెండ్ చేసినట్టు ఉంటది. వెనుకకు 2 దిక్కులా 4 మూలలుండే మినార్లు 2 దిక్కులా కనపడతాయి. గివి కూడా 3 భాగాల లెక్క కనపడతాయి. కింది భాగంలో ఆర్చులు, మధ్య భాగంలో వెంటిలేటర్లు, పై భాగంలో దిక్కుకు 3 లెక్కన 12 పొడవాటి ఆర్చులు, మల్ల గివిటి మీద మినార్లు. గిట్లా గీ మినార్లను ఎంతో చక్కగా కట్టిండ్రు. 155 ఏళ్ల ఈ చర్చిలో బయట వైపే కాదు, లోపల వైపు కూడా పెద్దగా మార్పులేవీ జరగలేదు. అలా ఈ చర్చ్ చారిత్రక వారసత్వ ప్రాముఖ్యతను నేటికి కాపాడుకుంటుంది. చర్చ్ లోపలికి ఓంగనే అందమైన చెక్క టేబుళ్లు సోల్పోత కనపడతాయి. గివిటికి ఓ దిక్కు ఇగో గిజ్జుడుండ్రి మస్తుంది కదా, బైబిల్ చదువుకొని కన్నట్టు. ఇక చర్చ్ లోపల కూడా 3 భాగాలు లెక్కుంటది. మొదటిది ప్రార్థనలు చేసుకోనీకి మెయిన్ హాల్, 2వది 3వది దీనికి సపోర్టెడ్ ఉన్న ఆర్చుల భాగం అన్నట్టు. ఈ ఆర్చులు కూడా అందంగా దృఢంగా నిలువెత్తుగున్న బలిష్టమైన ఆర్చులు మస్తు కనపడతాయి. ఒక్కసారి తలకాయ మీదికెత్తి చూస్తే చెక్క రూఫ్. గిది 100 ఏళ్ల పూర్వం చర్చ్ కట్టినప్పటిదే. గీ రూఫ్ కూడా త్రికోణాకారంలా కనపడుతుంది. ఇక చివర్లా పవిత్ర స్థలం. గట్లా గీ చర్చులా మస్తు అట్రాక్షన్స్ ఉన్నాయి. ప్రపంచం ఓ కుగ్రామం అనే మాట హైదరాబాద్కు సరిగ్గా సరిపోతుంది. ఇక్కడ అనేక మతాలు, ప్రపంచంలోని భిన్న సాంప్రదాయాలు కనిపిస్తాయి. అంతేకాదు వాటి ఆచరణలోనూ ఉన్నతత్వం కనిపిస్తుంది. అలాంటి వాటికి ఉదాహరణలే ఈ క్రైస్తవ ఆలయాలు. ఇది ఇవాల్టి షాన్. వచ్చే వారం మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఖుదాఫిజ్.